ఓకే చెప్పిందా, చెప్పించి కొడతానందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు? అర్జెంటుగా 3 రోజులు నేర్చుకోవాలి. ఒరే సత్యం! అయ్యో బాబోయ్, 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? నాలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు అట్టిందిరా. తప్పదురా, లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతికి నీతో ఏమందరా? మలయాళం చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా. నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోటి బాగా అర్థం చేసేసుకుంటాడు లతికినే. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు. తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి. అది నాకు వచ్చి చెప్పావనుకో, నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? యా, ఇలాంటప్పుడు కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా. అలాగే. അറ്റൻഷൻ സ്റ്റാൻഡേർഡ് ടീസ് നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം. പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దాక చూడాలా? ఇత్తంలో పేరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. రేయ్ చెప్పాడు. ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. లతిక వెళ్ళింది అక్కడికి. లతిక, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ലതിക. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ലേ സീനു, പ്രേമം എന്നത് മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്, കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീയില്ലെങ്കിൽ ഇപ്പൊ ഞാനില്ലെന്ന് തോന്നുവോ, അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം. മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు ఆగితే మొత్తం అండర్స్టాండ్. రికార్డ్ చేశాను రా, ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం. చెప్పమంటావా? రేయ్, వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు, నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను, రాహుకాలం బెటర్. ఏమందిరా? క్యాసెట్ ఏదిరా? పెట్టడం మర్చిపోయాను రా. ఒరే, 1.5 గంట రాహుకాలమే తట్టుకోలేకపోయావు. రేపటి నుంచి సెమిస్టర్ హాలిడేస్ రా. 10 రోజులు లతికి నీకు కనపడకుండా ఉంటే తట్టుకోగలవా? నిజానికి ప్రేమ కలిగించేంత బాధ ఈ ప్రపంచంలో ఇంకేమీ కలిగించదు. రానంత వరకు రాలేదన్న బాధ, వచ్చాక వెళ్ళిపోతుందేమోనన్న బాధ. లతికకి ఐ లవ్ యూ చెప్పి చాలా రోజులైంది. తన సమాధానం చెప్పకుండానే సెమిస్టర్ సెలవులకు ఊరు వెళ్ళిపోయింది. తను లేదని తెలిసి కూడా ప్రతిరోజు ఆ ఇంటి చుట్టూ పిచ్చివాళ్ళ తిరిగేవాడిని. అమ్మా, లతిక వాళ్ళు ఎప్పుడు వస్తారు? ഇതൊക്കെ ചോദിക്കാൻ നീ ആരാ? వయసులో ఎవరైనా ప్రేమించుంటే తెలిసేది నా బాధ ఏంటో నీకు. എന്താ പറഞ്ഞേ? ఎంత పని చేయవా? పని చూసుకో, పని చూసుకో. సారీ రా, అనవసరంగా నేను వెయిటింగ్ లో పెట్టాను కదా. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. అర్థమైందిరా, నీ వెయిటింగ్ నా కోసం అనుకున్నాను, నీ లైటింగ్ కోసమా? ఇక్కడ దాకా వచ్చింది పడవెక్కదా రా. రేయ్, എന്തിനാ വിജയം? ഇന്നെന്റെ ബർത്ത്ഡേ. ഹാപ്പി ബർത്ത്ഡേ. താങ്ക് യു.
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లతిక. హ్యాపీ రిటర్న్స్ Thank you. హ్యాపీ బర్త్డే లతిక జన్మదిన ఆశంసలు లతిక. బర్త్డే లతిక థ్యాంక్ యూ. రే ఈ బుక్స్ తీసుకోరా. తాహత ఝం ఝం తరికిట తక తక లక ఝం ఝం తరికిట తక తాహత ఝం ఝం తక తక ఝం ఝం తధింగిడ తోం తధింగిడ తోం తధింగిడ తోం ఝం తధింగిడ తోం తధింగిడ తోం ఝం తధింగిడ తోం తజడు. ఇంద్ర సీను. హ్యాపీ బర్త్డే లతిక. థ్యాంక్ యూ. వద్దు. థ్యాంక్ యూ.